నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. అయితే ప్రజెంట్ వచ్చేసాను జీడిమెట్లలోకి. సో మనం గతంలో చూస్తూనే ఉన్నాము కొన్ని వీడియోస్, అఖిల ఆత్మహత్య అని. సో సాయి గౌడ్ అనే ఒక వ్యక్తి అమ్మాయిని ప్రేమించడం, మరి ఆ అమ్మాయిని టార్చర్ చేయడం, సో కట్న వేధింపులకు టార్చర్ చేయడం. గత 8 years నుంచి వాళ్ళు లవ్ చేసుకొని మరి గత 3 నెలల నుంచి కట్నం కావాలి లేదంటే నేను చేసుకోను అని ఆయన వేధించడం. ఆ అమ్మాయి 2-3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవడం. మరి ఆత్మహత్య చేసుకున్న బిల్డింగ్ కూడా ఇదే అండి. సో మనకు కనిపించినట్లయితే ఆ రైట్ సైడ్లో ఉన్న ఆ రూమ్లో తను చనిపోవడం జరిగింది. సో మరి ఇలాంటి క్రమక్రమంగా మనం చూస్తూనే ఉన్నాము. భర్త వేధింపులని, అలాగే అత్తమామ వేధింపులని, ఇప్పుడు ప్రియుడు వేధింపులని క్రమక్రమంగా నిన్నటి నుంచి గత వారం నుంచి కంటిన్యూస్గా ఇవే ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాము. సో ఇవి జరగకుండా మరి ఏం చేస్తే ఆపగలుగుతామో కూడా మనకి అంత చిక్కకుండా ఉంది. క్రమక్రమంగా ఇది రావడం మనకి చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో మరి పైకి వెళ్ళి వాళ్ళ మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, ఎవరైతే మరి ఇప్పుడు బాధలో ఉన్నప్పటికీ మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ మదర్ అయితే ఉన్నారు, మరి వాళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. రైట్, నేనైతే ప్రజెంట్ జీడిమెట్లలో ఉన్నాను. మనం చూస్తూనే ఉన్నాము, ఒక ప్రియుడి వేధింపులకు ప్రియురాలు చనిపోయిందని. యాక్చువల్గా అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మరి ఇంత ప్రేమించుకొని చక్కగా రోజు వాళ్ళ మదర్తో కూడా మాట్లాడడం, కంటిన్యూస్గా మాట్లాడడం, వాళ్ళకి మంచి సన్నిహితం ఉండడం, సడన్గా అమ్మాయి ఉరి వేసుకోవడం కారణం ఏంటి? అసలు ఇంకా పెళ్ళి కూడా జరగలేదు, కానీ ఈ లవ్ మధ్యలోనే వాళ్ళకి మధ్య విభేదం రావడం, ఆ అమ్మాయి ఒక రోజున సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. సో ప్రజెంట్ నేను అఖిల వాళ్ళ మదర్తో ఉన్నాను. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏ టైంకి చనిపోయింది, ఎందుకు చనిపోయింది, మరి అమ్మతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఏం చెప్పాలమ్మా, మాకు న్యాయం చేస్తారమ్మా? ఎంతమంది వచ్చిరమ్మా మీరు? తప్పకుండా న్యాయం చేద్దామనే కదా మీరు ఉండేది జీడిమెట్లే, మేము అందరం ఉండేది అక్కడ నుంచి వచ్చాము. ఒక్కసారి నా కళ్ళ ముందు తీసుకురావాలి అతన్ని. కళ్ళ ముందు తీసుకొస్తే నేను మాట్లాడతాను. నేను ఏమని కొట్టాను, ఏం చేయను. నా కొడుకులాగా అన్నాడు నన్ను, నేను తల్లిలాగా అనుకుంటున్నాను నేను కూడా అతన్ని. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏమీ అనగట్లేదు. కాకపోతే మాకు న్యాయం జరగాలి. రైట్ అమ్మా, నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతానమ్మా, దానికి సమాధానం చెప్పండి. ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందని విషయం మీకు తెలుసా, లేదంటే వాళ్ళే సంబంధం కుదిరించుకున్నాక మీ ఇంటికి వచ్చారా? లేదు, ఆ విషయం నేను 6 నెలల తర్వాత నేను కనుక్కున్నా. నేను అడిగిన, అంటే ప్రేమించుకున్న విషయం మీకు తెలియదు కానీ మీరే కనుక్కున్నారు? కనుక్కున్నా, వాళ్ళు చెప్పలేరు నాకు. అయితే కొంచెం తేడా తెలుస్తుంది కదా పిల్లలు ఎట్లున్నారని. అయితే అడిగిన, అమ్మ నువ్వు అతన్ని ఇష్టపడుతున్నట్టు నాకు తెలిసింది అంటే అవును అన్నది. సరే మరి అబ్బాయిని కూడా అడుగుతాని రమ్మని చెప్తే మా ఇంటికి వచ్చిండు, పిలవంగానే వచ్చిండులే. వస్తే నేను మా తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి అడిగినాం, బాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు, మరి మీ రిలేషన్లో హై లెవెల్గా మనుషులు ఉన్నారు మీరంతా, మేము కొంచెం తక్కువ ఉన్నామంటే పర్వాలేదు అంటే నేను చూసుకుంటాను అని చెప్పిండు. మళ్ళీ మీ మమ్మీ డాడీ ఏమంటారు అంటే నేను ఒప్పించుకుంటాను కూడా చెప్పిండు. మా ఆయనతో ఒప్పుకోలేడు, మా హస్బెండ్ ఒప్పుకోలేడు. కాకపోతే నేను ఒప్పించుకున్నా అతన్ని కూడా. ఇంకొద్దు ఇవాళ రేపు జరుగుతున్నాయి. అంటే ఎందుకు ఒప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన మీద మీకు ఏమంత నమ్మకం ఉండిందంటే వెంటనే రాగానే ఇప్పుడు ఒక సంబంధం వచ్చిందంటే మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే మనం ఒప్పుకుంటాం. కానీ ఆ అబ్బాయి వచ్చి మీతో చెప్పగానే మీకు ఏం నమ్మకం కలిగింది ఆయన మీద? వాళ్ళేమో దూరంలో ఉంటారు కదా, దగ్గరలోనే ఉంటారు. తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు అని తెలుసు నాకు. తల్లిదండ్రులు మంచోళ్ళు అని తెలిసి వాళ్ళ రిలేషన్లు కూడా అందరు మంచోళ్ళే ఉన్నారు. కాకపోతే అతన్ని నేను ఎట్లా నమ్మొద్దు? ఒకవేళ వద్దనుకున్నా కూడా పాప ఇష్టపడుతుంది కదా, ఒప్పుకోవాల్సింది. అతను చెడ్డోడైనా మంచోడైనా. కాకపోతే చెడ్డోడని ఏం కాదు, మంచిగానే ఉండే అప్పుడైతే, మాకు తెలిసినప్పుడైతే. సరే మారిపోతారు, చెడ్డగున్నా కూడా మారుతారు ఇప్పుడు అని సరే అని నేను ఒప్పుకున్నాను. నేనైతే ఒప్పుకున్నామ్మా, మా హస్బెండ్ కూడా ఒప్పుకోండు. వాళ్ళ తల్లిదండ్రిని నేను ఒప్పించుకుంటా అన్నాడు. వాళ్ళ తండ్రి అతనికి ఏం చెప్పాడో నాకు తెలియదు. అమ్మ ఇంత బాగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఏ ఏజ్లో, అంటే ఏ క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఈ ప్రేమ విషయం తెలిసింది? 9th ఎండింగ్లో నాకు తెలిసింది. కాకపోతే క్లాస్మేట్లు గారు ఇద్దరు. అతను బంధువులు కూడా కాదు, మేము వాళ్ళు గౌడ్స్, మేము వేరే, మేము కుర్మా, మేము యాదవ్స్ లాగా టైప్లో వస్తుంది అనమాట. కాలనీ, ఇక్కడ కాలనీ. క్లాస్మేట్లు కూడా కాదు, కాలేజీ కూడా చేయలే. ఆ అబ్బాయి ఎక్కువ చదవలేడు, 7th వరకే చదివి వదిలేసిండు అంతే. చదువు కూడా లేదు అతనికి ఎక్కువ. అంటే ఇప్పుడు అమ్మాయికి ఏం చదువుతుందమ్మా? ఇప్పుడు అమ్మాయి ఇది డిగ్రీ అయిపోయింది. మధ్యలో 1 year గ్యాప్ చేసి జాబ్ చేసుకుంటా అంటే 7-8 సంవత్సరాలు. అంటే మరి 7 సంవత్సరాలు ఎందుకు అని మీరు పెళ్లికి ఆపారు? మరి అది కూడా చెప్తా కారణం. ఎందుకంటే అప్పుడు చదువుకునేటప్పుడు ఏజ్ లేదు ఆమెకి. ఇవాళ రేపు ఏంటంటే డిగ్రీ చదువుకోవాలి, మంచిగా ఉండాలి. అతనికి చదువు లేదని అదొక పాయింట్. నేను ఈమె చదువుకోవాలి. అతను కూడా అన్నాడు, నాకు చదువు లేకపోయినా అగ్లా చదువుకుంటుంది కదా అంటే అన్నాడు. అంటే సరే అన్న. మళ్ళీ నేను అడిగిన మధ్యలో కూడా, అడిగితే మా చెల్లి పెళ్ళి అయినాక 1 year తర్వాత చేసుకుంటాను. మొన్న కూడా అడిగిన, నేను 2 నెలల కింద కూడా అడిగితే 1 year తర్వాత చెల్లికి సంబంధాలు వస్తున్నాయి అంటే చేసుకుంటా అంటాను. ఎప్పుడైనా నీకు కొడుకుని అన్నాడు నాతో. కాళ్ళు కూడా మొక్కిండు నాకు. అమ్మా సాయి గౌడ్ ఆయన పేరు కదా,
అఖిల్ సాయి ఎలాంటి మనస్తత్వమా, అంటే కోపం మనస్తత్వమా, లేకపోతే టార్చర్ పెట్టే మనస్తత్వమా, ప్రేమ కలిగి ఉండేవాడు, ఎలా ఉండేవాడు? అయితే మంచిగానే ఉన్నాడు. ఒక 6 నెలల నుంచి వేధిస్తున్నాడు, అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే కొన్ని స్క్రీన్ షాట్లు తీసి నాకు కూడా పెట్టిండు వేధించినవి. ఎట్లా అంటే బ్లేడ్లతో చేతులు కట్ చేసుకునే సీన్లు ఉంటాయి కదా, అవి నీకెందుకు పెట్టాల్సి వచ్చింది? అదే నేను అడిగిన, అది కూడా చెప్తా నేను. అవి పాపకి నాకు పెట్టిండు. అది ఇట్లా ఓపెన్ చేస్తే 1 మినిట్లోనే పోతుంది. నేను చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు చూడొద్దాను, ఎవరికైనా చూపించి నేను ఏమైనా చేస్తానని అట్లా చేసి నేను పాపకి అడిగిన, అమ్మ నీకు కూడా వస్తున్నాయి ఇట్లా పెట్టి నాకు ఎందుకు పెట్టిండు ఆ మమ్మీ నాకు కూడా పెట్టిన అన్న. ఎందుకంటే ఇక కొన్ని చెప్పింది కొన్ని చెప్పలేదు, లోపల వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు అంటే 1 మినిట్లో ఎందుకు పోతుంది అమ్మ, మళ్ళీ తమ్ముని ఫోన్ నెంబర్ ఉంది, నాన్న ఫోన్ నెంబర్ ఉంది అంటే మన ఇద్దరిని వేధించనీకే పెడుతున్నాడు, వాళ్ళు చూస్తే ఎవరికైనా చెప్పుకుంటారు కదా అని వాళ్ళు ఏమన్నా అడుగుతారని చెప్పేసి వాళ్ళకి పెట్టలేదు మమ్మీ అన్నాడు. అన్న తర్వాత నేను అడుగుతా అని చెప్పిన, అంటే అతను కూడా సరే అన్నాడు. సరే అని వెళ్ళి అడిగితే ఎందుకు నాన్న ఇట్లా పెడుతున్నా, నీకేమైనా బాధ ఉందా, అప్పులు ఉన్నాయా, మేము బయట అప్పులు చేసినావా, మమ్మీకి చెప్పుదాం, మరి మీ దగ్గర డబ్బు ఉంది కదా మంచిగా, మమ్మీ డాడీ కట్టుకుంటారు, డబ్బులు ఎట్లా డబ్బులు ఉన్నాయని తెలుసు అంటే నాకు వాళ్ళు వినాయకుడిని తీస్తాడు బాబు, 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి ఊరేగింపు తీస్తాడు బాగా, నువ్వు ఎవరినైనా కనుక్కో, ఈ మన జిడిమెట్ల ఏరియాలో ఎవరు తీయరు అట్లా తీస్తాడు అతను. చాలా గ్రాండ్గా పెద్ద పెద్దలను పిలుస్తాడు, అట్లా చేస్తాడు. మళ్ళీ బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటా అతనివి. ఏప్రిల్ 1కు మొన్న కూడా బాగా చేసిండు, 2 లక్షలు ఖర్చు పెడతాడంట, మందు డ్రింకు. అయితే మరి ఇలా చనిపోవడం, అఖిల చనిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చమ్మ మీరు? అతనే. ఎందుకంటే 6 నెలలు కిందట 1 నెల మాట్లాడలేదని చెప్పింది పాప కూడా నాకు. నేను వెళ్ళి అడిగిన, అవును 1 నెల మాట్లాడలేదు, నేను రాజకీయాల్లో బిజీగా ఉండి మాట్లాడలేదని చెప్పింది నాతోటి. సరే బిజీగా ఉన్నా మాట్లాడకపోయినా కూడా కొంచెం అంత ఇష్టం ఉన్నోడైతే 1 మినిట్ అన్నా నేను తర్వాత ఫోన్ చేస్తాను కూడా లిఫ్ట్ చేస్తే మెసేజ్లో కూడా పెట్టుకుంటారు కదా, అట్లా కూడా పెట్టలేడంట. సరే వద్దనుకుంటుండేమో, డబ్బు లేదని మనసు మారుతుంది కదా. సరే అందరూ ఇష్టపడ్డోళ్ళు పెళ్లి చేసుకుంటారని గ్యారెంటీ ఎవరు ఇయ్యలేము తల్లిదండ్రులమైనా కానీ. సరే వద్దనుకుంటుండేమో అమ్మ అంటే అవును వద్దనుకున్నట్టున్నాడు, 70 లక్షలు ఇచ్చి అమ్మాయిని చూసుకుంటున్నా అన్నట్టు అన్నాడని చెప్పింది నాతోటి. అయితే డబ్బు కావాలేమో అతనికి, ఎందుకంటే ఇవాళ రేపు వీళ్ళు కట్నాలు తీసుకుంటారు అని వాళ్ళ బాబాయిల కూతుర్లు వాళ్ళు కూడా ఇచ్చిరంట అంతంత లక్షలు. వాళ్ళ చెల్లికి కూడా అంత 70 లక్షలు ఇస్తా అని సంబంధం చూస్తున్నా అని చెప్పిండు నాకు. ఈయన కూడా ఆశ పుట్టిందో ఏమో. అంటే అమ్మ, అంటే అఖిల చనిపోవడానికి కారణం ఆయన పెళ్లి చేసుకోవట్లేదనా? చేసుకోవడేమో అని ఇక మనసులో పెట్టుకుంటుంది. మళ్ళీ 70 లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను మేడం, నాకు ఇది ఇల్లు ఒకటే ఉంది, ఇది మా అంటే 50 లక్షలు ఉండొచ్చు, నా కొడుకుకి కావాలి కదా. ఇదైతే మేము అమ్మి ఇచ్చి మేము రోడ్డు మీద కూర్చోలేం కదా మేడం. నాకు నేను ఒకవేళ పెళ్లి చేసినా కూడా మేడం మేము 10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేను మేడం, వేరే వాళ్ళకైనా అతనికైనా అంతే. కాకపోతే ఏది ఉన్నా నేను పెట్టుకుంటాను చెప్పింది మేడం నాకు. ఇప్పుడు ఈ గొడవ అంతా అమ్మాయి చనిపోయింది అని మనకి అంటే ఇంట్లో అతనికి అంటే ఇంకొక 2-3 రోజులు అయినాకైనా మంచి సంబంధం ఉండి రావచ్చు, లేకపోతే కొన్ని రోజులకైనా కోలుకోవచ్చు, ఆయనకి మంచి పెళ్ళైనా అవుతుంది. బట్ మీ పరిస్థితి వచ్చి మీ కడుపులో కన్నా ఒక అమ్మాయి చనిపోయింది, ఆ కడుపు కొత్త మీకు జీవితాంతం ఉంటుంది. మీరు దాని గురించి మరి మీరు అది నేనేమనుకుంటున్నా అంటే అతనికి శిక్ష పడాలి. ఎందుకంటే తెలియదమ్మా మాకు పోలీసు వాళ్ళని తీసుకున్నారా వాళ్ళని కస్టడీలోకి? అంటే దొరకలేడని చెప్పిరంట, నేనైతే వెళ్ళలేదు. నిన్నంతా మా కార్యక్రమం అయింది, మాకు నైట్ గాంధీ హాస్పిటల్ అవన్నీ వచ్చేసరికి 7:30 అయిపోయింది, అలసిపోయిన మేము పడుకున్నాం. ఇక అయితే మా తమ్ముడు వాళ్ళు కనుక్కుంటే పరారీలో ఉన్నారన్న. తల్లిదండ్రి వెళ్ళిపోద్దు కదమ్మా, తల్లిదండ్రి కూడా వెళ్ళిపోయారంట. వాళ్ళది ఏం తప్పులేదు కదా, నేనైనా ఒప్పుకుంటా. ఇప్పుడు తల్లిదండ్రి మంచోళ్ళే, తల్లిదండ్రిని కూడా తీసుకొని వెళ్ళిపోయారంట, చెల్లిని తల్లిదండ్రులు. మరి అఖిల గురించి అంటే నిన్నటి వరకు లైక్ 3 రోజుల ముందు వరకు అఖిల బ్రతికుండి ఇంట్లో తిరుగుతూ ఉండింది, ఈ రోజు రోజు అఖిల లేదు అనేది ఎలా డైజెస్ట్ ఎట్లా చేసి చెప్తామ్మా, నేను ఎట్లా మర్చిపోతా చెప్పు. ఫోటోలు చూడండి ఎంత మంచిగా ఉంది, ఎంత మంచి రెడీ అవుతుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, లక్ష్మీదేవత లాగా ఉంటుంది. బతుకమ్మ పండుగలు ఎంత మంచిగా ఆడుతుంది మేడం, అడగండి గల్లీలో ఎవరినైనా, మస్తు డ్యాన్సులు చేస్తే. రేపు నుంచి అఖిల లేదు అన్న మాట మీరు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? తండ్రి అయితే లేస్తలేడు మేడం. నేను ఏంటంటే మీరు వచ్చి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, అమ్మ మేము అంత దూరం నుంచి వచ్చినాం, మిమ్మల్ని బాధ పెట్టదని. ఎవరినైనా నేను బాధ పెట్టాను మేడం, మా అబ్బాయిని కూడా నేను బాధ పెట్టా ఇప్పటికైనా కూడా. కాకపోతే ఒకసారి వచ్చి నాతో మాట్లాడాలి. నేను అందరికి అదే చెప్తున్నా మేడం, ఇట్లా మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా ఇద్దరం కూర్చొని నా ఒక్కదంతటైనా సరే వస్తే మీరు ఏం అడుగుతారు, ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను అడుగుతా, నా కొడుకు కదా నాన్న, నా కొడుకుని అయితే నేను ఏం చేస్తాను, నేను అడుగుతా. నేను ఇప్పుడు నా అబ్బాయి ఉన్నాడు, నా అబ్బాయి తప్పు చేస్తే నేను 2 చెంపదెబ్బలు వేస్తా కదా మేడం, అట్లా నన్ను వేస్తా, లేకపోతే ఏమన్నా అడుగుతా. నేను రావాలి నా దగ్గరికి, నేను ఏమన్నాను కొట్టను, ఇంకొక మగ పిల్లలతో కూడా కొట్టిపోయి నేను అడ్డుకుంటా, ఎప్పుడైనా అడ్డుకుంటా అని తెలుసు అతనికి, నేనే అడ్డు ఆయనకి, ఒక దెబ్బ ఏనియ నేను.
కొట్టరు. ఇక చివరిగా మీరు పోలీస్ సిబ్బంది కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ఏం సహాయం కోరుతారమ్మా? ఇంకా మేము డబ్బు అయితే మేము ఏం ఆశపడతలేం, మాకు వద్దమ్మా డబ్బు, ఫస్ట్ నుంచి నాకు ఆశ. కాకపోతే అతనికి శిక్ష పడాలి, శిక్ష అయితే పడాలి కదమ్మా, తప్పు చేసినందుకు శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి ఇట్లా కావద్దు, మా అమ్మాయి లెక్క ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని ఇట్లా వేధించొద్దు. ఇక ఈ అమ్మాయి కోసమే ఉండాలి, ఇక అట్లనే పెళ్లి చేసుకోవద్దు, అంత ఇష్టం కదా నీకు, టైటీ ఉంది ఇట్లా ఇక్కడ కూడా ఉంది, అవి కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టి. ఎంత ప్రేమించినప్పుడు మరి ప్రేమ సాడిస్ట్ ప్రేమనో ఏమో తెలియదు మాకైతే. ఆ సాడిస్ట్ ప్రేమ ఈ రోజు అఖిల చనిపోవడానికి రీజన్ రీజన్ అంతే ఉన్నాయి. మీరు అబ్బాయి కనిపించినప్పుడు చూడండి, మీరు ఎప్పటికైనా దొరుకుతాడు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. మేము ఇంకా ఫోర్స్ చేస్తాం పోలీసు వాళ్ళకి కానీ మీకు కానీ ఏమైందని మీకు కూడా ఫోన్లు చేస్తాం. ఎందుకంటే మీరు ఎట్లా వచ్చారు ఇప్పుడు న్యాయం చేస్తామని, అట్లా మీకు కూడా ఫోన్ చేస్తాం. మీ నంబర్లు అందరు తీసుకుంటున్నాం మేము, మా తమ్ముడు ఏమైంది ఏమైంది అని. మళ్ళీ ఏమన్నా అడిగి ఏమన్నా జరిగినా కూడా మీరు మాకు ఫోన్ చేయమని చెప్పిపోతారు అందరు. దొరకకపోయినా కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి ఏమైంది తీసుకురాలేరని కూడా అడుగుతాను. చేయాలి చేయాలి. కాకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని కూడా ఇట్లా చేయొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి అట్లనే ఉండాలి, లేకపోతే అంత ప్రేమ ఉన్నోడైతే ఆ రోజే సావాలి, ఊరేసుకోవాలి. ఆ రోజు చేసుకోలేదు అతను, ఎందుకు పారిపోయినావు, ఊరేసుకొని ఉంటివి ఇంట్లోనే ఉండి కదా. అంత ప్రేమ ఉన్నోడైతే ఇద్దరు ఒకటే రోజు చచ్చిపోవాలి, అంత నిజమైన ప్రేమ అయితే. అంత కొట్టించుకోండి ఇట్లా. మీరు ఏమనుకున్నారు? ఆయన ప్రేమ నిజం అనుకుంటున్నారా, లేకపోతే మనకి ఏం వాడుకుందామా, లేకపోతే అమ్మాయిని ట్రయల్స్ చేద్దామా, మోసం చేద్దామా? వాడుకున్నట్టు లేదు కానీ కట్నం ఆశ కోసము ఇట్లా చేసిండు అనుకుంటున్నామ్మా. వాడుకున్న ఉద్దేశం అంటే కట్నం కోసం ఈ డ్రామా ఆడి ఆ అమ్మాయితో గొడవలు స్టార్ట్ చేసిండు అంతే. కట్నం పైసల కోసం కొంచెం వాళ్ళు గౌడ్స్ అంటే కొంచెం ఎక్కువ ఉంటారు కదా మేడం, మేము తక్కువ ఉంటాం జర. నేను ఒప్పుకుంటాను మేము తక్కువ.